జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము 2వ శ్లోకము. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, నేను ఉపదేశము చేయబోయేటటువంటి ఉపాసనారూపకమైనటువంటి జ్ఞానము అంటే భక్తి. ఈ భక్తి ఎంతటి గొప్పదో చెబుతూ ఉన్నాను, విను. ఈ భక్తి నన్ను పొందడానికి ఉపయోగపడేటటువంటి సకల విద్యలన్నింటికీ రాజు ఈ భక్తి. ఇక యోగ్యతను బట్టి ఉపదేశము చేసేటటువంటి విషయాలను రహస్యాలు అని అంటారు. నేను ఉపదేశము చేయబోయేటటువంటి ఈ భక్తి రహస్యములన్నింటికీ రాజు. ఈ భక్తి సకల పాపములను పోగొట్టేటటువంటిది. ఈ భక్తి నన్ను ప్రత్యక్షముగా చూపించేటటువంటిది. ఈ భక్తి ధర్మయుక్తమైనటువంటిది, సర్వోత్కృష్టమైనటువంటిది, సులభమైనటువంటిది, ఆచరించాలి అని అందరికీ ఇష్టముగా ఉండేటటువంటిది ఈ భక్తి. ఫలితాన్ని ఇచ్చిన తర్వాత కూడా లోపించనటువంటిది ఈ భక్తి. అట్లాంటి విద్యలన్నింటిలోకెల్ల రాజైనటువంటి, రహస్యములన్నింటిలోకెల్ల రాజైనటువంటి, సర్వోత్కృష్టమైనటువంటి భక్తిని నేను నీకు ఉపదేశము చేస్తూ ఉన్నాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము తనను పొందకుండా చేసేటటువంటి, మనని ఆటంకపరిచేటటువంటి పాపములన్నింటినీ పోగొట్టగలిగిన సర్వోత్కృష్టమైనటువంటి భక్తి యోగాన్ని ఉపదేశము చేయటము కోసం ఉపక్రమిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని పొందించగలిగేటటువంటి భక్తిని మనము మరింత బాగా మనలో సంస్కరించుకునే ప్రయత్నము చేస్తూ ఆ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం.
8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, దేవతలు శ్రీమన్నారాయణుడిని దర్శనము చేసుకుంటూ ప్రార్థన ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఓ పరమరక్షక శ్రీమన్నారాయణ, ఓ పితామహ శ్రీమన్నారాయణ, ఓ పరమపవిత్రుడా శ్రీమన్నారాయణ, ఓ దేవా శ్రీమన్నారాయణ, మేము నీ పాదారవిందములకు శరణుజొచ్చినటువంటి వారము. ఓ ఈ భగవంతుడా, మా హృదయాలు నీ పాదపద్మ ధ్యానము చేత బంధింపబడి ఉన్నాయి. దయచేసి మా కోసమని నువ్వు అవతరించవా. మమ్మల్ని నీ నిత్య సేవకులుగా,
నీ భక్తులుగా భావించి మా యందు ప్రసన్నుడవు కావా. ఓయి భగవంతుడా, కరుణ చూపించవయ్యా. శీతలమైనటువంటి, మృదువుగా ఉండేటటువంటి, మంచి మందస్మితమైనటువంటి, ప్రేమమయమైనటువంటి చూపులతో, నీ సుందరమైనటువంటి ముఖము నుండి వస్తూ ఉండేటటువంటి వాక్సుధతో ఈ వృత్రాసురుని వలన మాకు కలిగినటువంటి బాధ నుండి మమ్మల్ని విడిపించవా. ఓయి భగవంతుడా, ఈ వృత్రాసురుడు మమ్మల్ని చాలా దుఃఖింపచేస్తున్నాడు అంటూ దేవతలంతా శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థనను మనము భావిస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం. అస్మాకం తావకానాం తత తత నతానాం హరే తవ చరణ నళిన యుగల ధ్యాన అనుబద్ధ హృదయ నిగడానాం స్వలింగ వివరణేన ఆత్మసాత్ కృతానాం అనుకంపా అనురంజిత విశదరుచిర శిశిరస్మిత అవలోకేన విగలిత మధురముఖరస అమృతకలయా చ అంతః తాపం అనఘ అర్హసి శమయితుం. ఓం. ఈ రకంగా దేవతలు చేస్తున్నటువంటి ప్రార్థనను శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము 2వ శ్లోకము. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.